వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ మొదటి నుండి దుష్ప్రచారాలను చేస్తున్నారని నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి విమర్శించారు. నెల్లూరు నగర నియోజకవర్గం 6వ డివిజన్లోని శెట్టిగుంట రోడ్డు ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ అందిస్తున్న ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రజలంతా వైసీపీకి అండగా నిలిచి ఖలీల్ అహ్మద్ను లోక్సభ అభ్యర్థిగా తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. మనం అధికారంలో కొనసాగితేనే వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుంది. వాలంటరీ వ్యవస్థను దెబ్బతీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి భాగస్వామి, ఆ పార్టీలో నాయకుడు నారాయణ. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నారాయణ రాజకీయాల్లో చేసింది ఏమీ లేదు, మంత్రిగా ఉండి చేసింది ఏమీ లేదు. ఉన్న వ్యవస్థలను కూల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణ. అతను విద్యను వ్యాపారంగా పరిగణించి ప్రజల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బు జలగలాగా పీల్చేటటువంటి వ్యక్తి నారాయణ. కాబట్టి నారాయణ మాటలు నమ్మి ఏ వాలంటీర్లు అయితే ఆయన సైడ్ వెళ్తారో వాళ్ళందరూ కూడా మోసపోతారు. నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, వాలంటీర్లందరికీ కూడా కొంతమంది ఎవరైతే 45 మంది నాకున్న సమాచారం ప్రకారం అటు సైడ్ వెళ్ళడం జరిగింది. ఈ 45 మందికి ఒక్కొక్కరికి 20 నుంచి 25 వేల రూపాయలు ఇచ్చి వారికి ఉద్యోగం కూడా ఇస్తామన్నటువంటి విషయాన్ని అతను ఒక హామీ ఇచ్చాడు. అతను హామీని నెరవేర్చడు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నారాయణ అనే వ్యక్తి ఇక్కడ కనపడ్డు.